కాటిపల్లి వెంకట రమణ రెడ్డి. సో ఆ పేర్లోనే ఒక వైబ్రేషన్ కనబడ్డది మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు. మరి అట్లాంటి ఒక వైబ్రేషన్ సృష్టించి భారతీయ జనతా పార్టీలో ఒక సంచలనం సృష్టించినటువంటి ఆ నాయకుడు ఏమైపోయాడు? కాటిపల్లి వెంకటరమణ రెడ్డికి ఏమైంది అసలు? ఎక్కడికి పోయాడు? ఎందుకు ఎక్కడ కూడా మీడియా స్పేస్ని తీసుకోవట్లేదు, ఎక్కడ కూడా బయట కనబడుతున్నటువంటి పరిస్థితి లేదు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. సో కాటిపల్లి వెంకట రమణారెడ్డికి సంబంధించినట్టు చూస్తే ఆయన పేరు వినపడగానే మనకు క్లియర్గా అందరి మైండ్లో మెదిలే ఇమేజ్ ఇది. సో కాటిపల్లి వెంకటరమణారెడ్డి అని వినపడగానే కళ్ళకు ఇట్లా ఇమాజిన్ చేసుకుంటే ఇది వచ్చేస్తుంది. ఎందుకంటే అంత పాపులర్ అయిపోయింది ఈ ఇమేజ్ అప్పట్లో. ఎందుకంటే ఒక మాజీ సీఎంని అండ్ ఇప్పుడు సీఎంగా ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డిని, ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టినటువంటి అభ్యర్థి అని పేరంతా దేశవ్యాప్తంగా మారిపోయింది. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేసిండు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు నుంచే డిస్కషన్లో ఉన్నాడు. అట్లాంటి రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేసిండు. ఈ ఇద్దరు సీఎం పర్సనాలిటీస్ మధ్యలో అనూహ్య విజయాన్ని సాధించిండు. అసలు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సాధించిండు కాటిపల్లి వెంకట రమణారెడ్డి. దానికి అది ఓవర్ నైట్ వచ్చినటువంటి గెలుపు కాదు. ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ కామారెడ్డిలో ఒక్కొక్క ఇటుక పేరుస్తూ చాప కింద నీరులాగా అక్కడ కామారెడ్డి నియోజకవర్గంలో పాతుకుపోయినటువంటి వెంకటరమణారెడ్డి అంత పెద్దగా గెలిచి అంత రచ్చ చేసి ఆఖరికి ఒకానొక సమయంలో చాలామంది బీజేపీ కార్యకర్తలు వెంకటరమణారెడ్డి లాంటి రాష్ట్ర అధ్యక్షుడిగా వేయాలి అనే అంత డిస్కషన్లో కూడా వచ్చిండు, కొత్త అప్పటికప్పుడు ఎమ్మెల్యే గెలిచినప్పటికి కూడా. సో అట్లాంటి వెంకటరమణారెడ్డి ఎందుకు కనబడతలేడు? అసలు ఏమైంది? భారతీయ జనతా పార్టీకి ఏమైంది? ముందుగాల మంచి వర్త్ ఉన్న క్యాండిడేట్లు, ప్రజాదరణ ఉన్న క్యాండిడేట్లని, ఇమేజ్ ఉన్నటువంటి క్యాండిడేట్ల యొక్క ఇమేజ్ ఖరాబ్ అయ్యేలాగా వాళ్ళే చేసుకొని పార్టీకి ఇమేజ్ను పోగొట్టుకుంటున్నారా? ఈటల రాజేందర్ ఎంత పర్సనాలిటీ ఉండే ఆ టైంకి, ఈటల రాజేందర్కి ఎంత ఇమేజ్ ఉండే, బండి సంజయ్కి ఎట్లాంటి ఇమేజ్ ఉండే, వెంకటరమణారెడ్డికి ఎలాంటి ఇమేజ్ ఉండే, రఘునందర్ రావుకి ఎలాంటి ఇమేజ్ ఉండే, రాజాసింగ్కి ఎట్లాంటి ఇమేజ్ ఉండే, ఎట్లాంటి హైప్ ఉండే. సో ఈ హైప్ అంతా ఎక్కడికి పోయింది? ఈ నాయకుల యొక్క హైప్ని, ఈ నాయకుల యొక్క ఇమేజ్ని అధిష్టానం వాడుకోవడంలో విఫలమైందా? వాళ్ళకే తగాదాలు వచ్చే విధంగా వాళ్ళ నిర్ణయాల వల్ల భారతీయ జనతా పార్టీ మొత్తంగా అందరు కలిపి నష్టపోయిరా? సో ఖచ్చితంగా అవునని చెప్పుకోవాలి.